ప్రతి క్యాంపింగ్లో లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. గంటలో ఎందుకు భయపడుతున్నారు? ఏం కాదు, ఈత ఎట్లా కొట్టాలి అని క్లాస్ చెప్తే రాదు, వాళ్ళు నీళ్ళలో దుంపితేనే వస్తుంది. ఇట్లా పెట్టి చూడు మొక్క వల్ల సాంబార్ నాటుకోడి గుడ్లు పెట్టమని చెప్పిన పెట్టావా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా చాలా క్యాంపింగ్ వీడియోల కింద మీలో చాలా మంది ఏమని రిక్వెస్ట్ చేశారంటే ఆ పాడుబడ్డ కెనాల్ ఉంది కదా, దాని లోపల 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ అయితే వేయడం జరిగింది. ఫైనల్లీ గైస్, మీరందరూ అడుగుతున్నారని ఈరోజు ఈ వీడియోలో మేము దాని లోపల 24 గంటలు క్యాంపింగ్ అయితే వేయబోతున్నాము. దీంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తాయి మాకు ఏం తెలియదు. సో దాని లోపలికి పోయినాకనే మనకైతే అన్నీ తెలుస్తాయి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లేట్ చేయకుండా ఇక్కడ మీరు చూస్తున్న ఈ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని లోపలికి అయితే తీసుకోదాం. 24 అవర్స్ దాంట్లో క్యాంపింగ్ అయితే చేసేద్దాం. నాలుగైదు సార్లు దీని లోపలికి వచ్చినాం కదా, కొద్దిగా భయం అవుతుంది, బట్ కొద్దిగా తక్కువ. విజ్జిగాడు డింపిగాడు ఫస్ట్ టైం వస్తారు కదా, అని ముఖం ఎట్లా మాడిపోయిందో ఘోరంగా భయపడుతున్నారు ఇద్దరు. సో ఎనీవే గైస్, దీంట్లో వచ్చేసి చాలా చేంజెస్ అయితే అయినాయి. ఏంటంటే పైనుంచి అక్కడ రాళ్ళు అయితే ఊరినాయి, ప్లస్ ఈ వాటర్ మొత్తం ఫ్రెష్గా ఉండే. వానాకాలం మనం వచ్చినప్పుడు మొత్తం ఈ విధంగా పాకులు అయితే వచ్చినాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే క్యాంపింగ్ వేస్తే కిక్ లేదు కాబట్టి కొద్దిగా లోపలికి అయితే వెళ్దాం. ఎక్కడి దాకా అయితే వెళ్తురు రాదో అక్కడ దాకా వెళ్ళి క్యాంపింగ్ అయితే చేద్దాం. లెట్స్ గో. Five minutes later. లోపలికి అయితే గైస్ వచ్చేసినాము. అండ్ టైం కనుక మీరు చూసినట్లయితే 12:23 అయితే అవుతుంది. ఈరోజు 12:23 నుంచి రేపు 12:23 వరకు మేమైతే దీంట్లో 24 అవర్స్ అయితే టైం స్పెండ్ చేయబోతున్నాం. చాలా లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు పైన మొత్తం ఘోరంగా కనబడుతుంది. కూలిపోతే ఎట్లా బావ బయట ఇలానే కూలిపోతే మన పని స్వాహ. ప్రతి క్యాంపింగ్లో లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా కష్టపడి లోపలికి వచ్చిన మీ సామాన్ అంతా తీసుకొని సో ఏం చేస్తున్నామంటే చాయ్ 11 ఉంది కదా, చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అదే చాయ్ని మేము ఇప్పుడు తాగాలి, రేపు తాగాలి. మేము అట్లా ఐటమ్స్ అన్నింటినీ తక్కువ అయితే తీసుకొని వచ్చినాం అనమాట. కొన్ని క్యాంపింగ్ వల్ల మేము 2 వాటర్ క్యాన్లు తీసుకుపోతాం కదా, ఈసారి ఒకటే వాటర్ క్యాన్ తీసుకొచ్చినాం. రీజన్ అదే, మేము తక్కువ నీళ్ళని యూజ్ చేయాలి, తక్కువ ఐటమ్స్ లోపలికి తీసుకురావాలని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. తర్వాత వేరే ఏదైనా ప్రిపేర్ చేద్దాం, ఇంకేదైనా యాక్టివిటీ అయినా చేద్దాం. సో ఫస్ట్ అయితే ఏంటి దింపిగా చాయ్ గడుసుకుంటే ఎక్కువ చాయ్ ప్రిపేర్ చేస్తున్నాం. పోయినసారి క్యాంపింగ్లో మీరు చూసి ఉంటారు, మనమైతే ఈ గ్యాస్ సిలిండర్ పైనుండే పొయ్యి యూజ్ చేసినాం కదా, అది రీపోయింది, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. లీక్ అవుతుంది అని దాన్ని అటు ఇటు దింపాలి కొద్దిగా. వాసన వస్తున్నారు, ఉంటుంది. గంటలో ఎందుకు భయపడుతున్నారు? ఏం కాదు, గాసన ఉంటుంది దగ్గర చూసేవాడికి బంద్ అయింది చూడు. అదేగా పోయినసారి క్యాంపింగ్లో మీరు చూసారు కదా, దీనిపైన ఏదైతే పొయ్యి ఉండేనో దాన్ని యూజ్ చేసినాం, అది ఇరిగిపోయింది అనమాట. అంతేకాకుండా గ్యాస్ దీంట్లో ఖతం అయిపోయి ఉండే. ఇప్పుడు దీంట్లో ఫుల్ గ్యాస్ నింపించినాం, మళ్ళీ ఈ పొయ్యిని అయితే సెటప్ చేయించుకొచ్చినాం. ఇదైతే కొద్దిగా కంఫర్ట్ కిందికి ఉంటుంది. చాయ్ పత్తి అయిపోయింది. గిద్దెచ్చిరైంది బా కొత్తదనం కోసం ఒక్కొక్క క్యాంపింగ్లో ఒక్కొక్క టెస్ట్ చేస్తున్నాం. ఈసారి పోయినసారి దాకా తాజ్మహల్ యూజ్ చేసినట్టువి, ఇప్పుడు ఇది వచ్చింది టాటా గోల్డ్. ఒకసారి ఇది వాడి డింపియాడ్ వచ్చేసి ఇవన్నీ ఏ వర్క్ కొత్తలేదు,
మనకి ఏదైనా వర్క్ నేర్పిమని చెప్తే వీళ్ళు అన్న ఊకే వెనక వేసుకొస్తుండవు అని మనకి ఏం నేర్పిస్తలేడు. ఏ పని అంటే ఏ పని, మనకి ఏదైనా పని చెప్పినామనుకో హే నువ్వు ఏకరా అని జింగడి చేస్తే నేర్చుకుంటాడు వాడు. ఇట్లా ఈత ఎట్లా కొట్టాలి అని క్లాస్ చెప్తే రాదు, వాడు నీళ్ళలో దుంపితేనే వస్తుంది. అట్లే వాడు అన్ని నేర్పి నాకు సపోర్ట్ చేస్తుండు వాడు, వానికి సపోర్ట్ చేస్తే అట్లా. అట్నే ఎడిటింగ్ చూద్దాం మనకి కూర్చుండ పెట్టి చేపిస్తేనే వస్తుంది. ఇట్లా వేయాలరా ఇట్లా కడిగేయాలరా అంటే రాదు. నేను అసలు పేరు వచ్చేసి పరశురాములు, అది తీసేసి డింపి అని నేను పెట్టినా. అందరూ డింపి డింపి అంటారు, డింపి స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు ఊరోళ్ళ సమని డింపి అనే అంటారు అట. బట్ దాంతోనే హ్యాపీగానే ఉన్నాడు. డింపి పోయి వాళ్ళు అన్న ఏం పెట్టిండు డంపి, ఆ డంపి పోయి డంపింగ్ యాడ్ అయింది. చెత్త కవర్ తయారు చేస్తే డంపింగ్ కవర్ డంపింగ్ యాడ్ మెయింటైన్ చేయాలి వానికి ఇస్తారు. మలానా సాగర్ క్యాంపింగ్లో కూడా గిట్నే ఎంజాయ్ చేస్తున్నాం. ఒక టైంకు కూరగాయలకి ఎందుకు పాము వచ్చింది, ఇప్పుడు సమ్ లోపలికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. అంతా మర్చిపోయినాం ఏం జరుగుతుంది బయట ఏం సంగతి అని చెప్పేసి. ఇక్కడ దిక్కు నుంచి ఏమైనా వస్తుందేమో సౌండ్ అయితేనే బాగా మీ వెనకేమైనా కనబడితే నేను ఉరుకుతా, మీరు నన్ను చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీరు ఉరికిరారు, నన్ను చూడరు, అందుకే నేను ఉరుకుతున్నాడు. ఏమన్నా వచ్చింది అనుకో ఒకటే డైలీ డింపి అని తీసుకో మమ్మల్ని ఇచ్చిపెట్టి మా అన్ని ప్యాక్ చేసుకోపోదు. కానీ కూరలే అంత బొక్కనే ఉంది అంటది. కూర కావాలంటే నన్నే ఇక కూరగాయలు ఉంటే వాడిని ఇద్దు ఇష్టపట్టి కెమెరా బ్యాగ్లు ఉండేది బా వెళ్ళరా 5 లక్షల కెమెరా ఉన్నది అలా గల్ల మసిక పట్ట నేనే పెట్టి ఏంద్రా ఆర్థిక ఇద్దరు ఇప్పుడు చేయి పెట్టి చూస్తున్నారు కింద పెట్టు. ఫస్ట్ టైం గైస్ కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. అయినా దీని లోపల నెట్వర్క్ లేదు ఇంకా కామెంట్ ఎట్లా స్క్రీన్ రికార్డింగ్ ఫస్టే బయట ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసి దాని కింద కామెంట్స్లో పోయి స్క్రీన్ రికార్డింగ్ అయితే వేసుకొచ్చిన. ఇప్పుడు అవే కామెంట్ రెడీ చేస్తున్నా. మన ట్రాక్టర్ పైన క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో మీద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బాలరాజు మన్లా అన్నది హాయ్ బ్రో అని కామెంట్ చేసిండు. హాయ్ బ్రో, హాయ్ హాయ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పౌల్ ఎడిట్స్ అన్నది అన్న ఒక టైంని సెట్ చేసి లాఫింగ్ ఛాలెంజ్ని చేయండి, ఎవరు ఎక్కువసేపు నవ్వుతారో ఛాలెంజ్ పెట్టుర్రి అని అయితే కామెంట్ చేసిండు. చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రియాజ్ రిక్కీ అన్నది మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభి పుట్టా అని ఉంది. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ క్యాంపింగ్ అన్న, చాలా బాగుంది వీడియో, ఛాలెంజ్ వీడియోస్ చేయండి, ఈగర్లీ వెయిటింగ్ అనేది కామెంట్ చేసిండు. లవ్ ఫ్రమ్ చెన్నూర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, చేస్తాం ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి SRS PSK అని ఉంది. సూపర్ బ్రో, వీక్లీ 2 క్యాంపింగ్స్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ చెప్పిన వారానికి ఒక క్యాంపింగ్ చేయాలంటేనే మాకు మొత్తం వీలు అయితే లేదు, అదొంటిది 2 క్యాంపింగ్లు అంటే కష్టం. ఫైనల్లీ గైస్ ఇది నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటిది ఉతకపోతుంది, వీటిని సైడ్ కాదు నీకు ఏడొక్కపోతుందో ఆడ కవర్కి. ఇది వానాకాలం సుతం కాదు, ఎండాకాలమే. బట్ మన భూమిలో ఉన్న వాటర్ వచ్చేసి ఊటలాగా కింద అయితే పడుతుంది. మేబీ మైక్లో మీకు వీటి సౌండ్ ఏమడుతుంది కావచ్చు, ఎందుకని పోతున్నాయి మొత్తం నీళ్ళన్నీ. ఇవి మాట్లాడదామని రిసౌండ్ వస్తుంది. 1 hour later. ఆల్మోస్ట్ గైస్ ఒక 1.5 hour అయితే టైం స్పెండ్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే కొద్దిగా ఆకలి అయినట్టు అవుతుంది, పాప్కార్న్ అయితే చేస్తున్నాము. అరే డేట్ ఉందా, డేట్ చూద్దా, అదే ఉంటుంది అంట. దానికోసం అంటే నూనె అవసరం కానీ డంపింగ్ యాడ్
డంపు 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 పట్టరా డంపుగా పట్టరా ఇప్పుడు వీడియోలో ఎట్లుంటాడు అంటే అమాయకుడు అటు ఉంటాడు వీడు వానితో మాట్లాడుతుంటే వీడు వాడిని ఏదో ఒరిచినట్టు అనిపిస్తుంది కదా వీడియో పోయిందనుకో వానంత ఇంకోడు అది కూడా నవ్వుతాడు గడి చూసుకుని నవ్వురా ఇట్లా పెట్టి చూడు మొక్క కాదు చూస్తాడు ఏమనుకోవాలి బో పెడతలేరు ఇవన్నీ మొత్తమే బో పెట్టరియా నీ ఒక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ తో మొత్తం మారిపోతుంది సృష్టిలకు సౌండ్ రిసౌండ్ వస్తుంది లోపల పాప్కార్న్ అయినా కొంచెం పంతులు రావాలి ఎట్లయింది చెప్పన్నా కొనుక్కొచ్చి ఇలా పోసి పాప్కార్న్ అని చేస్తున్నామని చెప్పి దాని మీకే మూత తీసినట్టు అయింది చూసిరా ఎంత ఏమనిపిస్తుంది వాడిని చూస్తే అరే పాపం రా ఎట్లా చేస్తుర్రా అరే అనిపిస్తుంది వాడేమో టైం వచ్చేసి గైస్ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద 5:44 అయితే అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం బయట నాకు తెలిసి చీకటి కావచ్చు 6 వరకు చీకటి అవుతుంది చీకటి కావచ్చు ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఏమనుకుంటున్నాం జింగా పాలకూర పప్పు సాంబార్ నాటుకోడి ఓకేనా సో ఈరోజు వచ్చేసి గైస్ క్యాంపింగ్లో స్పెషల్ ఏంటంటే ప్రతిసారి అన్నం తింటాం కదా ఈసారి వెరైటీగా చపాతీ అయితే వేయబోతున్నాము మన జింగడు వచ్చేసి చపాతీ వేసి ఇట్లా పర్ఫెక్ట్ అట చపాతీ వేస్తుండు అండ్ నేనైతే టమాటా కర్రీ వండుతున్నా నరేంద్ర వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందట అంటే ఈ సొరంగంలో నాట ఏమో ఉందంటే రక్త పిశాచిందట ఇది నాన్ వెజ్ వండితే వచ్చి తీసుకుపోతా అన్నదట జింగడు భయపడ్డాడు మాకు చెప్పిండు అదని కాదు కానీ ఇక కొద్దిగా ఏరియా మంచిది కాదు కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ అయితే కుక్ చేస్తలేము ఫస్ట్ వచ్చేసి దీంట్లో రొట్టె వేద్దామా రొట్టె వేద్దాం చపాతీలు తినే నువ్వు చపాతీ లెక్క పిజ్జా చేసేవా ఇంకా జింగడు వచ్చేసి చపాతీ చేస్తాను అన్నాడు బట్ అంత ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఇబ్బంది కాకుండా చపాతీ మేకర్ అలా పెట్టి ఆపాలియరా గట్టినే పెట్టాలి గల్లెందు పెట్టినా అన్నాడు క్యాంపింగ్లు చేయబట్టి నేను ఎప్పుడు వండని వంటకాలు అన్నీ వండినా అండ్ ఈరోజు ఇక లాస్ట్కి వస్తే రొట్టెలు కూడా చేస్తాను లైటర్ ఏదా చపాతీ అంటే ఏంది రొట్టె అంటే ఏంటి రెండు గవే ఏంటి రెండు గవే మనం రొట్టె అంటే వాళ్ళు చపాతీ అంటారు మనం ఊరోళ్ళ మనము రొట్టె అంటాము ఇక హైదరాబాద్ మొత్తం సిటీ వాళ్ళు ఏమంటారు చపాతీ చపాతీ మళ్ళీ ఏంటి పుల్కా అంటే ఏంటి జింగా పుల్కా పుల్కా ఏమో పుల్కా అంటా పుల్కా ఏంది పుల్కా అంటే ఏంటి చెప్పాలా రుబ్బుతా చూడు రొట్టె వాళ్ళు ఏం కదా రొట్టెనే కదా రొట్టెనే పుల్క ఏంది అలా పునుగులేంటి బజ్జీలు మనం చిన్న బజ్జీలు అంటాం మనం మేము పునుగులే అంటాం అదే మీరు ఊరోళ్ళు కాదన్నట్టు కాదు మరి మోయే మోయే
డైరెక్ట్ మేము ఏం చేస్తామంటే ఇన్ ఫ్యూచర్లో పిండల పోయంగానే రొట్టెలు బయటకు రావాలి. గట్టి కూతురా నీతో అవుతుందిరా డిప్పి కాదు. ఎన్నిసార్లు వస్తావు రా ఒత్తిడి గట్టిగా ఒకసారి గట్టి కూతా అప్పలేనే అది రొట్టెలు దీన్ని మనరా గంట తోట అయిందిరా అది. ఇది పిండి చక్కగా కలగనట్టున్నది. మిషన్లో పెట్టి ఎంత ఒత్తినా సరే అయితలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ కూర వండుతున్నాము. కూర అయిన తర్వాత రొట్టెల మీద పడుతున్నాము. ఇట్లా అనేది పీట కోల తెచ్చుకుందామంటే జింగిరిగాడు మిషన్ అన్నాడు. మేము మిషన్ కొనుక్కొచ్చినాం, దాంతో మంచిగా అవుతుందేమో అని చెప్పేసి. సో పరిస్థితి మీరు చూడవచ్చు ఎట్లా అవుతుందో. అందుకని ఏ పని ఎట్లా చేసేది అట్లా వేయాలి జింగా. Me's close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. I'm in debt to no one but the one who took my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I'll do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me. Oh, you matter what. టమాటా కూర వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. ఈ పొయ్యి మీద గ్యాస్ సిలిండర్ మీద పొయ్యి ఉన్నప్పుడు అంతగానం కాకపోతుంది, బట్ దీని మీద ఘోరంగా వస్తుంది మంట. One hour later. రొట్టెలు వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయినాయి. మనిషికి 2 రొట్టెలు ప్లస్ టమాటా కర్రీ. మనకు విషయం చెప్పుర్రా, ఇటువంటి పాడబడ్డ గుహలకు వచ్చి ఈ రాత్రి టమాటా కూర రొట్టెలు తింటామని అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకున్నావా? అనుకుంటా కొత్త వచ్చిన రాకముందుకు ఈ కొత్త వచ్చిన కొడుకులు అడిగింది అనుకునే అడగదు. నువ్వురా, నేను ఎప్పుడు అనుకోను. ఇళ్ళకి వచ్చినాక ఏమైంది? డిన్నర్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. తక్కువడదేమన్నా మంచిగా ఉందిగా పెట్టు. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాజు ముప్పారప్ అని ఉన్నది. మీ ఎడిటింగ్, మీ కెమెరా వర్క్, మీ టీం చాలా బాగుంటుంది, మీ వీడియోస్ రోజు చూస్తానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఛాలెంజ్ గేమర్ ఎఫ్ఎఫ్ఆర్ ఉన్నది, కొండ మీద క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. వస్తుంది త్వరలో కూడా అని చెప్పి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి వరుణ్ అని ఉన్నది, అన్న 24 hours హంటెడ్ హౌస్లో క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేష్ పందిరి అని ఉన్నది, అన్న మిమ్మల్ని చూస్తే మీతో కలిసి పని చేయాలని ఉంది, మీ వీడియో సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. ఇప్పుడైతే గైస్ టీమ్ ఫుల్ ఉంది. ఫర్దర్గా ఏమన్నా చెప్తా, మీకు అవసరం ఉంటే మన సబ్స్క్రైబర్స్ నుంచే తీసుకుంటాం ఎవరినో ఒకరిని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీతు అని ఉన్నది, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్కింగ్ అన్న అయితే కామెంట్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్లే లైక్ లాస్ట్ జోన్, అన్న కళ్ళు డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. మొన్ననే అనుకున్నాం కళ్ళు డ్రింకింగ్ ఛాలెంజ్. వీళ్ళిద్దరు రాలే, వీళ్ళిద్దరు వచ్చుంటే మీరు అయిపోదు రానాడు, భలే ఉంది కళ్ళు కాబట్టి. చేద్దాం, త్వరలో ప్లాన్ చేద్దాం. ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. టైం వచ్చేసి 9:34 అయితే అవుతుంది. మనకు డే టైంలో వచ్చేసి అంతగానం భయం ఏం కాలేదు, బట్ ఈ రాత్రి దీని లోపల ఉన్నాం కదా కొద్దిగా భయం అవుతుంది. లోపల ఏమో గబ్బిలాలు అవోటి ఇవోటి ఉడతా ఉన్నాయి, కిసకిస అవి సౌండ్ వచ్చినప్పుడల్లా భయం అవుతుంది. సో ఎనీవే టెంట్ లోపలికి దొరికినామా అంటే ఏం కాదు, ఇక టెంట్ లోపలికి అయితే వెళ్దాం.
కింద రాళ్ళు ఒత్తుకోబోతున్నాయి, బట్ తప్పదిగా ఇలానే వండుకోవాలి కాబట్టి. అన్న బయట కెమెరా పెట్టి వచ్చేసి ఇక మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 8:52 అయితే అవుతుందన్నమాట. ఎప్పుడో తెల్లారిపోయినట్టుంది. నాకైతే మేలుకు వచ్చింది, వీళ్ళు ఇంకెవరు లేవలేదు. నైట్ మొత్తం కింద రాళ్ళు వస్తుంది వాటికి అసలు నాకు నిద్రనే ఇవ్వట్లేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని చూసుకుంటూ వస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళని లేపుదాం. జింగా జింగా ఎట్లా నిద్ర పడుతుందా రాళ్ళ మీద? లేవులు వాళ్ళని లేపు. డింపి 9 అవుతుందా? లేవురి విజయ్ డింపి అని లేపురా, ఉన్నాడు అపీకిందాడు. టైం వచ్చేసి గైస్ 9:19 అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఈ సొరంగం లోపల ఉండేవరకల్లా తెల్లారిందా పొద్దు కింద ఏం ఏర్పడతలేదు. టైం ఎంత అవుతుందో సమయం ఏర్పడతలేదు. ఫోన్ చూస్తే వెళ్తుంది, నెట్వర్క్ ఏం లేదు, కాల్ రానికి మెసేజ్ రానికి. ఇది పన్నపురలు ఎత్తిగారు నిన్న మా దగ్గర ఉన్న ఏవైతే యూపీఎస్ ఉన్నాయో దాంట్లో లైట్ బ్యాటరీస్ ఉండే అవిటలో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇక ఒకవేళ మొత్తమే కరెంట్ అయిపోతే ఇవన్నిటిలో బ్యాటరీస్ అయిపోతే క్యాంపింగ్ ఫిట్ చేయాలి, ఎందుకంటే మేము షూట్ చేయలేం కాబట్టి. అవి ఉంటుందంట పలిపోయింది ఉంటుందా? ఏమో అన్న చూడాలి. మూత పెట్టలే అది మీద పెట్టినా. నైట్ టైంలో ఎందుకో ఏమో బాగా సల అనిపించింది. ఇప్పుడు ఏం లేదు, జింగిల్ స్వెటర్ వేసుకున్నావు రాత్రి వేసుకున్నాం. నా పక్కకే అన్నాడు వాడు, ఒకవేళ నేను చెయ్యో కాల వేస్తే పీకులు వాటే. కానీ అన్ని రౌతులు వస్తుకోపోతుంది మొత్తం, రాళ్ళు బాగా వస్తుకపోయాయి. పెద్దగింది. ఏదేమైనా గైస్, ఏదైనా క్యాంపింగ్లో ఛాయ్ లేకుంటే పొద్దుగా తలకాయ ఖరాబ్ అవుతుంది. బట్ పలిగిపోలేదు, ఛాయ్ మంచిగానే ఉంది. బట్ వీళ్ళందరికీ తెలియని ఒక విషయం అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఏదో చెప్పాను, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. గుడ్లు పెట్టమని చెప్పిన, పెట్టినావా? బ్రెడ్ పెట్టినావా? కింద ఉండి మీదున్న సామాన్లు అన్నీ తీసుకొని వచ్చారు స్టూడియో ముంగడి. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఉన్న గుడ్లు కింద ఉండే మర్చిపోయారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఒక ఫ్రూట్ అయితే ఉన్నది. చెప్పిన ప్రతి క్యాంపింగ్లో డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రై చేద్దామని. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఫ్రూట్ ఉంది, ఆ ఫ్రూట్ తిందాం. ఆ తర్వాత మన టైం అయిపోయాక వెయిట్ చేసి ఎల్లుడే. బ్రేక్ఫాస్ట్ లేదు కదా, ఏం తినరేమో అని అనుకోకండి. బిస్కెట్లు అవుతున్నాయి, బిస్కెట్స్ ప్లస్ చాయ్. ఇప్పుడైతే గైస్ మనకి టెంట్తో పని లేదు, ఛాయ్ తాగడం అయిపోయింది. ఇప్పుడు టెంట్ అయితే క్లోజ్ చేస్తున్నాం. థర్డ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు గ్యాంగ్ అని ఉన్నది. అనే అయోధ్య కన్నడ క్యాంపింగ్ వేయండి, అయోధ్య కాడ క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. చెప్పినా బ్రో, ఆల్రెడీ రీసెంట్ క్యాంపింగ్లోనే పోతాం, కానీ ఇప్పుడు కాదు, కొద్ది టైం పడుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పండు గేమింగ్ అన్న డింపి చాలా అందంగా ఉన్నాడు అని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హనుమేష్ పరోటా ఛాలెంజ్ చేయండి అన్ననైతే కామెంట్ చేసిండు. చేద్దాం, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వినోద్ అని ఉంది. అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్, నెక్స్ట్ లెవెల్ క్యాంపింగ్ వీడియోస్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రోస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హేమాన్ ఉన్నది. అన్న మీ వీడియోస్ అన్నీ చూస్తాం, సూపర్గా ఉన్నాయని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. సో టైం వచ్చేసి మీరు చూసినట్లయితే 10:23 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో
సో ఇప్పుడు వచ్చేసి చెప్పిన కదా ఆల్రెడీ మన దగ్గర ఒక ఫ్రూట్ ఉంది, ఆ ఫ్రూట్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆ ఫ్రూట్ని అయితే కట్ చేస్తున్నా, తిందాం. ఆ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే పొప్పడి పండు. ఒకప్పుడు మా ఇంటికి ఒక చెట్టు ఉండే పెద్దది, ఇవన్నీ ఘోరంగా తినేటోళ్ళము, అందుకోసం ఈ పొప్పడి పండు చూడగానే ఈ అంటూ నీ ఒక్కిట్లేదు ఇలా ఒక్కటి ఉన్నదిరా డింపి నీకేరా. ఇది హైబ్రిడ్, సో ఒకటే ఇత్తున్నది. నార్మల్గా పొప్పడి పండు ఓస్తే దాన్ని నిండు వస్తాయి ఇత్తులు. నిన్న నైట్ మనం పొడుపు కథలు అయితే అడుగుడు మర్చిపోయినా, అన్నలేక నేను కూడా స్క్రీన్ షాట్లు తీసుకొచ్చిన. రెడీయా? ఆల్వేస్. ఏమన్నావు? నేను నైటా? నిన్న నైట్ అడుగుడు మర్చిపోయినట్టు ఇప్పుడు అడుగుతారా? అడుగు అడుగు అడుగు. ఫస్ట్ది ఆకులేని పంట. ఆకులేని పంట మొక్కజొన్న ఉంటుంది, సీడ్కి ఉంటుంది అన్న. కావాలి వరి వరి తింటూ అది వేసుకుంటాం మనం, వేసుకుంటామా? కర్రీస్లో వేసుకుంటాం. టమాటా కావచ్చు. ఆకు లేని పంట. నూరా కాదు, జీలకర్రనా? కాదు, పల్లి. మరి ఉప్పు. ఉప్పు పంట ఎందుకు అవుతుంది? ఆకులేందట, ఆకులేని పంట. కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ది బంగారు చెంబులో వెండి గచ్చకాయ. బంగారు చెంబు మాడిపండా? కాదు. దీపం కాదు, అదొక సీడ్. సీడ్ కూడా కాదు, ఒక ఫ్రూట్. ఒక ఫ్రూట్లు ఉంటుంది అది. సీజనల్ ఫ్రూట్ ఎప్పుడు దొరుకుతుంది? సీజనల్. మాడిపండా? మనం ఎప్పుడు అది తిన్నామా? మనం తినలే. నేను తిన్నా. నువ్వు కూడా తినలే. జీడిపండ? కాదు. స్ట్రాబెరీయా? సుత్తాకం రా. సీజనలే కానీ మనం తినలేదా? అసలు మా సైడ్ వండుతాయా? అంటే మనం ఏం తిన్నా జింగా పండు. పనసపండు మత్తుగా తిన గిన్ని సారా తిన మరి. మేము పనసపండు చిప్స్ ఏది ఉంటుంది, జాక్ ఫ్రూట్ చిప్స్ తింది ఉంటుంది బాగా. నచ్చుంటాయి. తొడిమే లేని పండు. ఎవరు ఏకినిచ్చిన పండ్లన్నీ తొడిమే లేని పండు. ఉడమలేని పండ. జీడిపండు కాదు. తిన్నామా మనం ఎప్పుడన్నా? అది పండే కాదు కావచ్చు. అది పండే కానీ ఇట్లా వండుకున్నాడా? ఏం పండు జింగా? విభూది పండు. విభూది పండు. విభూది పండు ఉంటుంది అయినా ఉంటుంది. విభూది పండు నేను ఫస్ట్ టైం వింటున్నా. 1 hour later. టైం వచ్చేసి గైస్ 11:33 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నా ఐప్యాడ్ తెచ్చినాం కదా, యాక్చువల్లీ బీజిఎంఏ ఆడదామని తెచ్చినాము, బట్ దీంట్లో నెట్వర్క్ అయితే రాదు. సో ఏం చేస్తున్నామంటే లూడో అయితే ఆడుతున్నాం. నీకు ఆడుతారు లూడో? లూడో అయితే ఆడుతున్నాం. ఒక గేమ్ మస్తు టైం పడుతుంది, అది కంప్లీట్ అయ్యేలోపు మన క్యాంపింగ్ సాంగ్ కంప్లీట్ అయిపోతుంది. సరే దారా డింపిగా డింపిగా నువ్వు నేను ఒక దిక్కు, వీళ్ళిద్దరు ఒక దిక్కు. ఓకే ఓకే. కూర్చోరు ఆడ కూర్చొని కూర్చో ఇట్లా, కూర్చో అట్లా. పోతున్నా బాత్రూమ్. బాత్రూమ్ అవుతున్నారా? ఎటు పోతావు? బయటకైతే పోకు, ఇడికి లైట్ తీసుకోము. మనకు లైట్ ఇయ్యరా? లైట్ అక్కడ ఉందా తీసుకో, ఆ చార్జ్ లైట్ తీసుకోము. నీళ్ళు వస్తున్నాయి నీకు తగ్గట్టు ఇలా. ఆయన నీకు ప్రతి క్యాంపింగ్ వస్తారా? డింపియాడు వేయండి కదా, ఏడు కెమెరా డింపియాడు వేయండి కదా అన్నదా నూరా డా అన్న. ఫైనల్లీ గాయస్ మ్యాచ్ అయితే అయిపోయింది. బట్ మేము స్టార్టింగ్లోనే ఏదైనా ఒకటి పనిష్మెంట్ పెట్టేది ఉండే ఓడిపోయే వాళ్ళకు, ఏం పెట్టలేదు. జిగిరి వాళ్ళు ఇద్దరు ఓడిపోయారు. ఇంకా రాలే. ఏమైనా వాడు ఎప్పుడు గడికి వేయండావు. ఎప్పుడు పోయినవరా గటు దయ్యం లెక్క.
12:35 అయితే అవుతుంది. డింపియాడు వచ్చి మళ్ళీ ఛాలెంజ్ ఇచ్చిండు, అన్న మనమే గెలుస్తాం మళ్ళీ ఆడదాం, నేను ఉన్నా గెలుద్దాం అని చెప్పేసి. బట్ సెకండ్ మ్యాచ్లో బిస్కెట్ అయితే అయింది, వీళ్ళిద్దరు గెలిచిరు, మేమిద్దరం ఓడిపోయినాము. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అన్న నేను గెలిచినాం, సెకండ్ మ్యాచ్ వచ్చేసి వీళ్ళిద్దరు గెలిచిరు. మొత్తంలో ఓడిపోయిన ఉండడం అంటే డింపియాడు. 12:35 అవుతుంది. ఇంటికి స్టార్ట్ చేసినాం క్యాంపింగ్. ఏమన్నా మళ్ళా మ్యాచ్ గుర్తుందా? 12 తర్వాతనే స్టార్ట్ చేసినాం, ఎన్నిటికి చేసినాం. సో ఇట్స్ బెటర్. లాస్ట్ టైం కామెంట్లు అయితే రెడీ చేస్తున్నాం, అది వేసి 12:30 కంటే ముందు స్టార్ట్ చేసినాం కావచ్చు. లాస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాజు పున్నా, వి వాంట్ రివెంజ్ ఛాలెంజ్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. రివెంజ్ ఛాలెంజ్ వస్తుంది జింగనికి, నాకు ఇద్దరికి వస్తుంది. రాజు పున్నా వి వాంట్ రివెంజ్ ఛాలెంజ్ అన్న. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాలరాజు అన్నది, హాయ్ బ్రో యువర్ వీడియో సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శేఖర్ ఉన్నది, అన్న మీ వీడియోస్ అన్నీ చూస్తాం మా ఇంట్లో, థ్యాంక్స్ ఫర్ అప్లోడింగ్ క్రేజీ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కిరణ్ ఉన్నది, అన్న మా విలేజ్కి రండి ఒకసారి అని అయితే కామెంట్ చేసిండు. మీ ఏ విలేజ్ ఒకసారి కామెంట్ చేస్తే వద్దు కావచ్చు అక్కడికి వస్తే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుమార్ అని ఉంది, అన్న ఆటోలో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఆటోలో ఎప్పుడు చేసినా ట్రాలీ ఆటో కాదు, ప్యాసింజర్ ఆటో అన్నట్టు. ఒక 2 weeks తర్వాత వస్తుంది. అది ఏం కుమార్ అన్నది జింగల తమ్ముడా? కాదు, ప్రొఫైల్ ఫోటో వేరేది ఉన్నది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో మీ వీడియోస్ అన్నీ చూస్తాం మా ఇంట్లో, థ్యాంక్ యూ వేణు అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన లాస్ట్ టైం కామెంట్స్. టైం వచ్చేసి 12:37 అయితే అవుతుంది. నాకు తెలిసి 12:37 కంటే ముందే స్టార్ట్ చేసినాం కావచ్చు క్యాంపింగ్. సో ఇప్పుడైతే దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం అండ్ మొత్తం ప్యాకప్ చేసుకొని బయటకు వెళ్ళేసరికి నాకు తెలిసి 1 అవుతుంది కావచ్చు. లెట్స్ గో. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. సొరంగంలో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి మీలో చాలామంది అడిగారు. సక్సెస్ఫుల్గా ఈ సొరంగంలో 24 hours క్యాంపింగ్ అయితే చేసినాము. సో ఈ వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము ట్రై చేసినాం కదా అని చెప్పేసి ఇలాంటి ప్లేసుల్లో మీరైతే స్టే చేయకండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.